హనుమచ్చరితము. జ్ఞాన క్రియాశక్తులు షడ్గుణైశ్వర్యాదులు సూర్యుని వెంట వెలుగులా రుద్రుని అనుసరించాయి. ఇక ఆ కమల గర్భాండపతి అయిన రుద్రుడు తన భక్తజనాన్ని విడిచి వాయుపదాన్ని దాటి శతకోటి రవిమండల ప్రభాభా సమానమైన నా మూర్తి చెంతకు చేరాలనే తీవ్ర కాంక్షతో వాయువేగాన్ని మించిన మనోవేగంతోనూ మనోగతిని మించిన దర్శన కాంక్షతోనూ దానికి తగిన నయన దృష్టితోనూ నిరాలంబ గతితో తన ప్రాణ పంచేంద్రియ మనోదృష్టులు నాయందే ఏకాగ్రతతో నిలిపి అంతకంతకు నా చెంతకు చేరువవుతూనే ఎంతో దూరం వచ్చాడు. జానకి, నా వెంట ఆ ఏకపాద రుద్రావతారం ఒక్కొక్క మెట్టే అవతరణం చేస్తూ క్రిందికి దిగుతూ భూమికి అవతరించిన క్రమం చెబుతాను విను. అలా నిరాలంబ గతితో ముందుగా అవిచ్ఛిన్న వజ్ర స్వచ్ఛ ప్రభలతో ఆచ్ఛాదితమైన మహతత్వావరణాన్ని దాటి ఇంద్రనీల కాంతులకు ఆలవాలమైన అహంకార తత్వాన్ని గడిచింది. అనంత పదానికి అవకాశమైన ఆకాశ తత్వాన్ని అధిగమించింది. అడ్డగించడానికి వీలులేని నినాదంతో ఘోరారావ సంకులమైన సమీర తత్వాన్ని మీరింది. మారుత ప్రేరిత చటచటారావ ప్రజ్వలిత జ్వాలిక మాలికలతో అవలోకించడానికి అసాధ్యమైన అగ్నితత్వాన్ని అవలీలగా నిర్గమించింది. అవంగ రంగతుంగ తరంగ మాలిక డోలికావరావ భీషణ ఘోషణలతో సంక్షోభించు జలతత్వాన్ని తరించింది. ఆ వెనుక కాంచన ప్రభావా సమానమైన అజాండ కుహరాంతర్గత మార్గంలోకి ప్రవేశించింది. అలా నా వెనుకనే నన్నే అనుసరిస్తూ వస్తున్న అతని అఖండ తేజోమండలాన్ని తీరి చూడలేక లోకాలన్నీ బ్రహ్మనాశ్రయించి ఇలా మొరపెట్టుకున్నాయి. పితామహ, మేమిది వరకు కనీ వినీయురుంగని ఒక దుర్నిరీక్ష తేజో విశేషణం భువనాలన్నింటినీ ఆక్రమించి నెట్టుకుని వచ్చేస్తోంది. అది పరిశుద్ధ జ్యోతియే కానీ మమ్ములను భయకంపితులను చేస్తుంది. ప్రళయకాలంలో కానీ పాలాక్షుని కంటిమంటలు పుట్టవు గదా. ఈ తేజో విశేషమేమిటి? భారతీ వల్లభ, ఏ విధంగానైనా మీరు చేసిన సృష్టిని ప్రాణికోట్లను రక్షించే భారం మీదే అని వేలుపులు వేడినా బ్రహ్మతో కలిపి అచ్చటి వారెవరికి ఆ తేజో విశేషం అవగతం కాలేదు. సరిగదా అందరూ భయకంపితులయ్యారు. పాహి పాహి అంటూ ఆ జ్యోతికి ప్రణమిల్లారు. ఆ మీదట ఆ జ్యోతి సత్యలోకాన్ని గడిచి తపోలోకాన్ని నిర్గమించి సనకాది మునిజనాన్ని సంభావించి ధ్రువమండలాన్ని దాటి సింసుమార చక్రాన్ని అధిగమించి మహర్లోకాన్ని లంఘించి స్వర్లో